ఎన్టీఆర్ జిల్లా తిరువురు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నారెండ్ల వీరారెడ్డి తనపై సోషల్ మీడియా వేదికగా మార్ఫింగ్ వీడియోలను చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఇది హేయమైన చర్య అని ఖండించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు నాయుడు పాలనకు వ్యత్యాసం తెలుసుకోవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని, నేటి కూటమి ప్రభుత్వం తీరును ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని అంటున్న నారెండ్ల వీరారెడ్డితో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈరోజు మనం రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జనరల్ సెక్రటరీ నరెడ్ల వీరారెడ్డి గారితో ఉన్నాం. 2 రోజులుగా నరెడ్ల వీరారెడ్డి గారిపై సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్పింగ్ వైరల్ అవుతున్న నేపథ్యంలో మనం ఆ విషయం అడిగి తెలుసుకునే నేపథ్యంలో రావడం జరిగింది. వీడియో వైరల్ అవుతున్న నేపథ్యం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యానికి కారణం 11 సీట్లకు పడిపోయి ఓటమికి కారణాలను మరి వివరిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం వైఫల్యమే, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమే ఓటమికి కారణం అనే విషయాన్ని నరెడ్ల వీరారెడ్డి గారు స్పష్టం చేసినట్టుగా మరి ఆ వీడియో క్లిప్పింగ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు వీడియో ఏ విధంగా ఉంది, అసలు వీడియో సారాంశం ఏంటి, వీడియో ఏ పరిస్థితుల్లో తీశారు ఏంటి అనే విషయాన్ని అడిగి తెలుసుకునే నేపథ్యంలో మనం వీరారెడ్డి గారి దగ్గరకు సర్కారు ఇండియా రావడం జరిగిన నేపథ్యం. సార్ నమస్తే. రాజకీయ పార్టీలో, వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీలో ఒక రాష్ట్ర నాయకులుగా మీరున్నారు. మరి మీరు ఒక సందర్భంలో ఒక మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కూటమి ప్రభుత్వం విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకురాకుండా వైఎస్ఆర్సీపీ పరిపాలనలోనే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు మరి చేసిన లోపాలు, మరి సంక్షేమ పథకాలు కావచ్చు, లేకుంటే ప్రభుత్వ పరంగా చేసిన లోపాలు, అనేక లోపాలు ఉండబట్టే మరి వైఎస్ఆర్సీపీ ఓటమికి కారణం అనే విషయాన్ని మీరే స్వయంగా చెప్పినట్టుగా మరి ఈ మధ్య సోషల్ మీడియాలో 1-2 వీడియోలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో మరి వైఎస్ఆర్సీపీ నాయకులుగా మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? సార్, అది ఎలక్షన్ అయిన తర్వాత మేము మదనం చేసుకొని ఏం జరిగిందని అరగంట వీడియో పెట్టాను సార్. ఆ అరగంట వీడియోలో ఈ కూటమి ప్రభుత్వం ఇదంతా మరి బొఫోన్ గాళ్ళు వ్యవహారం కదండి, ఇదంతా ఫేక్ ఆర్టిస్టులు కదా, వాళ్ళు ఫేక్ ఆర్టిస్టులు నా 30 నిమిషాల వీడియోలో అక్కడో బిట్టు తీసి నేను ఏ సందర్భంలో ఆ మాట అన్నాను, ఏ సందర్భంలో అనలేదు అనేది, ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టాను అనుకోండి సార్, ఏ సందర్భంలో తిట్టాననేది కావాలిగా. అట్లా కాకుండా ఆ 30 నిమిషాలు దాన్ని ఎడిట్ చేసి ఏంటి నేనే మాట్లాడినట్టుగా పెట్టి మా హైకమాండింగ్ కానీ ఇంకోళ్ళు కానీ పోవాలి, ప్రజల్లోకి పోవాలి, వాళ్ళ నాయకులే చేస్తున్నారని చెప్పి పెట్టారు. అది కరెక్ట్ కాదు. మాలో మేము ఉన్న సందర్భాల్లో మాట్లాడుకున్న మాటలు ఆ 30 నిమిషాలు ఉన్న వీడియోలో నేను మాట్లాడిన మాట ఇది. కానీ దానికి ఏ సందర్భంలో మాట్లాడిన మొత్తం వీడియో చూపిస్తే వాళ్ళు నేను ఎందుకు మాట్లాడానో, ఎట్ట మాట్లాడానో ఏంటని తెలిసిద్ది. అభివృద్ధిని గురించి చేయాల్సి వస్తే చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ఏం చేసిండు, 19 నుంచి 25, 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండు, కూర్చున్నాడు. రామనండి కూర్చుందాం. అంతేగాని ఏ ఎడిట్ చేసి సోషల్ మీడియా వాళ్ళు మొదటి నుంచి అదే కదండి. చంద్రబాబు కానీ మన లోకేష్ గారు కానీ ఫేక్ ఆర్టిస్టులతో ఎలాంటి పనులు చేపిస్తుంటారు. నేను కూడా అరగంట వీడియో పెట్టాను. నేను అరగంట వీడియోలు అక్కడో బిట్టు చేసి ఏదో నేనే పెట్టినట్టుగా మీ పార్టీ కూడా పెట్టాడని చెప్పి పెట్టడం తప్ప అది యథార్థం కాదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉండి కూటమి ప్రభుత్వం ఆ వీడియో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొత్తం పెట్టమని, నేను మాట్లాడిన వీడియో మొత్తం పెట్టమనండి. ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో, ఎందుకు మా వైఫల్యాలు ఏమిటని మేము నెమరేసుకునేటప్పుడు అప్పుడు ఏ సందర్భంలో ఏది వచ్చిందనేది మాట్లాడాము. ఆ సందర్భాలన్నిటి ఆ 10 మాటలే తీసుకొచ్చి 2 నిమిషాలు వీడియో పెట్టి ఇదే మీ నాయకుడు అంటున్నాడన్న పెద్ద ఏదో కూటమి వాళ్ళు పెడితే అది కరెక్ట్ కాదు. అది నేను ముమ్మాటికి ఖండిస్తున్నాను. అది
మీరు నిజంగా వాళ్ళు కనుక ఎవరైనా కావాలంటే ఆ పెట్టిన వీడియో పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా నాయకులు కావాలంటే 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో ఏంటో దాని మీద డిబేట్ పెడదాం అంటే ఎక్కడికైనా నేను వస్తాం, మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వేరే 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా పంపించిన అభివృద్ధి ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతుంది, 2014లో ఏం జరిగింది, ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందో కూడా చూద్దాం. అయితే సార్ ఇప్పుడు వీరారెడ్డి గారి మీద కేవలం మార్పింగ్ వీడియో చేశారు, మరి దాన్ని నేను ఖండిస్తున్నా అనే విషయాన్ని చెప్తున్నారా? అవును, ఖచ్చితంగా చెప్తున్నా సార్. మార్పింగ్ వీడియోలు కాదు, మొత్తం వీడియో పెట్టమానండి. దాంట్లో ఏ సందర్భంలో ఏం మాట్లాడారో అర్థమైంది, కానీ ఆ మొక్క అక్కడో మొక్క మార్పింగ్ చేసి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. తెలుగుదేశం సోషల్ మీడియాకి వీరారెడ్డి గారి మీదనే ఈ వీడియోనే మార్పింగ్ చేసి వీరారెడ్డి గారి విషయంలో పెట్టాల్సినంత అవసరం తెలుగుదేశం టీడీపీ మీడియాకు ఉందా అంటే ఏం చెప్తారు? ఉందండి, 100%. లేకపోతే ఇది ఎందుకు వస్తుంది సార్? ఉంది. ఎందుకంటే మీ నాయకులు ఎట్టు మిమ్మల్ని అంటున్నారు, ఇదే అనే ఉద్దేశంతో పెట్టడం కోసం పెట్టారు. నిజంగా పెట్టాల్సి వస్తే నేను 30 నిమిషాలు మాట్లాడాను. మొత్తం వీడియో పెట్టమనండి, పెట్టి చూపించుకోవాలండి. దాంట్లో తప్పులేనండి. ఎక్కడ ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాల్సి వచ్చిందో మాట్లాడి చెప్తాను నేను. పూర్తిగా వీడియో మొత్తం మార్పింగ్ వీడియో అని చెప్పి స్పష్టం చేస్తున్నారా? 100% మార్పింగ్ వీడియో సార్ అది.